హలాల్ సర్టిఫికెట్లను నిషేధించడానికి యోగి ప్రభుత్వం నడుం బిగించిందా? ఆ దిశగా కేంద్రం పయనించడానికి మార్గాన్ని సిద్ధం చేశారు. ఇకపై హలాల్ సర్టిఫికెట్ కు చెల్లుచీటి పడనుందా? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సర్టిఫికెట్లు జారీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనుందా? ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న హలాల్ సర్టిఫికెట్ పై ఎటువంటి తీర్పును వెలువరించే అవకాశం ఉంది? అసలు హలాల్ సర్టిఫికెట్ అంటే ఏమిటి? దీని ద్వారా భారతీయుల డబ్బులు ఉగ్రవాదుల జేబులోకి ఎలా వెళుతున్నాయి చూద్దాం. తాజాగా సుప్రీంకోర్టులో హలాల్ సర్టిఫికెట్ల జారీపై వాదనలు జరిగాయి. దీనిపై ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వ్యాఖ్యలు చేశారు. సిమెంట్, ఇనుప కడ్డీలకు హలాల్ సర్టిఫికెట్లు ఎందుకని ప్రశ్నించారు. దీంతో పాటు గోధుమ పిండి, శనగపిండిపై కూడా హలాల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. మాంసపు ఉత్పత్తులకు మాత్రమే సృష్టించబడిన హలాల్ అన్ని రంగాల్లో విస్తరించి కోట్లాది రూపాయలు సంపాదిస్తుందని చెప్పారు. నిజమే, హలాల్ సర్టిఫికెట్ల వల్ల కొన్ని సంస్థలకు కోట్లలో డబ్బులు అందుతున్నాయి. అవన్నీ హిందువులిచ్చే డబ్బులే. ప్రభుత్వాలకు పన్ను కట్టినట్లే మనం ఈ ఇస్లామిక్ సంస్థలకు పన్నులు కడుతున్నాం. అందులోనూ కేవలం ముస్లిం వర్గానికి మాత్రమే పరిమితమైన హలాల్ ఫుడ్ కు హిందువులు చెల్లిస్తున్నారు. ఫలితంగా హిందువుల డబ్బులు ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అదేలాగో తెలుసుకోవాలంటే ముందుగా హలాల్ సర్టిఫికెట్ ను ఎందుకు జారీ చేస్తారు, ఎవరు జారీ చేస్తారు తెలుసుకుందాం. ఇస్లాం మతంలో మాంసం ఉత్పత్తులను తినడానికి హలాల్ పద్ధతిలో ప్రాసెస్ చేయాలనే నిబంధన ఉంది. జంతువులను బలిచ్చేందుకు కొన్ని మతాలకు ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. హిందువులకు జట్కా పద్ధతి, యూదులకు కోషర్ పద్ధతి లాగానే ముస్లింలకు హలాల్ పద్ధతిలో జంతువులను బలివ్వాలి. ఈ పద్ధతిలో జంతువులని రక్తమంతా బయటకు వెళ్లిపోయేలా గొంతు భాగాన్ని కోస్తారు. ఈ సమయంలో వెన్నెముక తెగిపోకూడదు. అప్పుడే హలాల్ పద్ధతిలో ప్రాసెస్ చేసినట్లు భావిస్తారు. వాటినే ముస్లింలు తింటారు. దీంతో పాటు పందిని తినడం ముస్లింల ఆచార ప్రకారం విరుద్ధం కాబట్టి వారు తినే ఆహారంలో పందికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఉండకూడదన్నది హలాల్లో ప్రధాన నిబంధన. అయితే ఈ పద్ధతులన్నీ సరిగ్గా అమలవుతున్నాయా లేదా అని చూడడానికి కొన్ని ఇస్లామిక్ సంస్థలు తరచూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం వ్యాపార రంగంలో వేల కొద్ది సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేస్తుంటాయి. వీటన్నిటిని పరిశీలించడానికి ఈ సంస్థలు సర్టిఫికెట్ ను జారీ చేస్తున్నాయి. భారత్ లో ఈ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనేక సంస్థలు ఉన్నప్పటికీ జమాతే ఉలేమా ఈ హింద్ సంస్థదే అగ్రభాగం. దేశంలో అనేక పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న రెస్టారెంట్ల దాకా ఈ సంస్థే సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అందుకు ఆయా సంస్థల నుంచి ఫీజులను వసూలు చేస్తుంది. ఆ ఫీజుల ధరలను ఓసారి పరిశీలిద్దాం. జమాతే ఉలేమా ఈ హింద్ భారత్లో జారీ చేస్తున్న హలాల్ సర్టిఫికెట్లకు రేట్లను నిర్ణయిస్తూ ఆ సంస్థ వెబ్సైట్లో లిస్టును పెట్టింది. దీన్ని ఓసారి పరిశీలిస్తే కొత్తగా ఏదైనా కంపెనీ హలాల్ సర్టిఫికెట్ను పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 3 ఏళ్లకు గాను 60,000 రూపాయలతో పాటు కంపెనీ తయారు చేసే ఒక్క ఉత్పత్తికి 1,500 రూపాయలు చెల్లించాలి. అదే ఒక ఏడాదికి మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 25,000 రూపాయలతో పాటు ఒక్క ఉత్పత్తికి 500 రూపాయలు చెల్లించాలి. హలాల్ లోగో ప్రింట్ చేసుకోవాలంటే 20,000 రూపాయలు చెల్లించాలి. వీటి రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలంటే 3 ఏళ్లకు 50,000, ఏడాది గడువు పెంచుకోవాలంటే 20,000 మొట్ట చెప్పాలి. వీటికి తోడు అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసేందుకు గాను ఓ వ్యక్తికి 2,000 రూపాయల చొప్పున చెల్లించాలి. వారికి ట్రావెలింగ్ ఖర్చులు, తినడానికి భోజన సదుపాయం అదనం. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఒక్కో సంస్థ ఏడాదికి లక్షల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక సంస్థ చెల్లించే డబ్బు మాత్రమే. భారత్ లో హలాల్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థలు వేలలో ఉన్నాయి. ఇవన్నీ ప్రతి ఏటా జమాతే ఉలేమా ఈ హింద్ సంస్థకు కోట్లలో డబ్బులు ముట్ట చెప్తున్నాయి. హలాల్ సర్టిఫికెట్లు కేవలం మాంసపు ఉత్పత్తులకు మాత్రమే జారీ చేయడం లేదు. ఒకప్పుడు కేవలం మాంస ఉత్పత్తులకే జారీ చేసే ఇస్లామిక్ సంస్థలు క్రమేపీ వాటిని అనేక రంగాల్లో విస్తరించాయి. తద్వారా కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నాయి. హలాల్ టూరిజం ప్యాకేజీలను కూడా కొన్ని కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయి. అంటే వాటి హాలిడే ప్యాకేజీలో అవి ఆల్కహాల్ సప్లై చేయకుండా హానికర పదార్థాలు లేని ఫుడ్ ను అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి. మహారాష్ట్రకు చెందిన పీపీ ఫుడ్స్ అనే సంస్థ నిజానికి బియ్యం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. ఈ కంపెనీ ఎటువంటి మాంసాహార ఉత్పత్తులు ఎగుమతి చేయదు. కానీ ఈ సంస్థ సైతం బియ్యం ప్యాకెట్లపై హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటుంది. అలాగే ప్రముఖ ఐటీసీ కంపెనీ ఇండియా నుండి ముస్లిం దేశాలకు ఎగుమతి అయ్యే గోధుమ ప్యాకెట్లను సైతం హలాల్ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంది. ఇవి కాక అదానీ, రిలయన్స్, టాటా హిందుస్థాన్ యూనిలివర్ వంటి కంపెనీలన్నీ కిరాణా సామాన్లు, కాస్మెటిక్స్ నుండి మెడిసిన్స్ వరకు హలాల్ సర్టిఫికేషన్ తో ఎగుమతి చేస్తుంటాయి. అయితే ఈ సర్టిఫికేషన్ విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు అవసరమే. కానీ భారతదేశంలో అవసరం లేకపోయినా ఇక్కడ అవే ఉత్పత్తులను డబ్బులు చెల్లించి మరీ అమ్ముతున్నారు. ఫలితంగా జమాతే ఉలేమా ఈ హింద్ వంటి సంస్థలు భారీగా సంపాదిస్తున్నాయి. ఈ డబ్బులు అంతిమంగా ఉగ్రవాదులకు చేరడమే ఆందోళనను కలిగిస్తోంది. హలాల్ సర్టిఫికెట్లను జారీ చేయడంలో అగ్రభాగంలో ఉన్న జమాతే ఉలేమా ఈ హింద్ సంస్థ ఎంతో మంది ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేసింది. కోర్టులు అప్పటికే నిందితులకు శిక్షలు విధించినా వారికి పై కోర్టులో న్యాయ సహాయం అందించిన చరిత్ర ఈ సంస్థకుంది. 2008 అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల కేసులో ప్రత్యేక కోర్టు 38 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులకు మరణశిక్షతో పాటు 11 మందికి జీవిత ఖైదు విధించింది.
అయితే ఈ తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే జమాతే ఉలేమా ఈ హింద్ దీన్ని తప్పుపట్టింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నమ్మశక్యంగా లేదని పేర్కొంది. శిక్షకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని జమియత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదాని అన్నారు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం జమాయత్ ఉలేమా ఏ హిందూ దాదాపు 700 మంది నిందితులకు న్యాయ సహాయం అందించింది. వీరిలో 2007 నుండి ఇప్పటి వరకు కనీసం 192 మంది తీవ్రవాదులను విడిపించుకోగలిగింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో నిందితులకు, చిన్నస్వామి స్టేడియంలో బాంబు బ్లాస్ట్ కు పాల్పడిన వారికి, పూణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్లో బాంబు దాడి నిందితులకు, జావేరీ బజార్ సీరియల్ బ్లాస్ట్ నిందితులకు, జామా మసీద్ బాంబు బ్లాస్ట్ నిందితులకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు 700 ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందజేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ బహిరంగంగానే అంగీకరించింది కూడా. ఈ సంస్థ ఎక్కువగా సిమి ఉగ్రవాదులకు, ఐసిస్ తో పాటు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారికి న్యాయ సహాయం అందించింది. వీరిలో చాలా మందికి శిక్ష పడినా కొంతమందినైతే విడిపించుకోగలిగింది. అయితే ఈ న్యాయ పోరాటానికి హలాల్ నుంచి వచ్చిన డబ్బునే వినియోగిస్తుంది. అంటే హిందువులతో పాటు అన్ని మతాల వారు ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ ఇచ్చిన డబ్బును ఉగ్రవాదులకు అనుకూలంగా వినియోగిస్తున్నాయి ఈ సంస్థలు. దీనివల్లే ఈ హలాల్ సర్టిఫికెట్ను నిషేధించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీనిపై మొట్టమొదటిసారిగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2023 నవంబర్లో చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు భారతదేశంలో తయారయ్యే ఆహార ఉత్పత్తులకు నాణ్యతను నిర్ధారించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ FSSAI సర్టిఫికెట్లను జారీ చేస్తోంది. దీనికి సమాంతరంగా ఇతరులు సర్టిఫికెట్లను జారీ చేయడం నిషేధం. అయినా కూడా ఈ సంస్థలు హలాల్ సర్టిఫికెట్లను జారీ చేస్తుండటంతో వాటిపై యోగి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై తక్షణ నిషేధం విధిస్తున్నామని యూపీ ఆహార కమిషనర్ కార్యాలయం పేర్కొంది. ఎగుమతికి నిర్దేశించిన హలాల్ ఆహార పదార్థాలను మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజల మతపరమైన భావాలను సొమ్ము చేసుకోవడం కోసం నకిలీ హలాల్ ధ్రువపత్రాలతో అమ్మకాలు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయంటూ కొన్ని సంస్థలపై పోలీసులు కేసులు కూడా దాఖలు చేశారు. ఈ సంస్థలో ఢిల్లీకి చెందిన జమియత్ ఉలామా ఏ హిందూ హలాల్ ట్రస్ట్, హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జమియత్ ఉలామా మహారాష్ట్ర కూడా ఉన్నాయి. ఇవి నకిలీ హలాల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇదే అంశంపై ఆయా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశంపై కేంద్రం తన వైఖరిని తెలియచేయాలని ఆదేశించింది. దీనిపై మార్చి 24 తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వింటామని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసుపై సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే హలాల్ సర్టిఫికెట్లపై నిషేధం విధించే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.